నాగర్ కర్నూలు జిల్లా జగబోయినపల్లి గ్రామం చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి 12 లక్షల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా అడగబోతే దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని గ్రామ రచ్చబండ దగ్గర 43 రోజులుగా బాధితురాలు కవిత దీక్ష కొనసాగిస్తుంది. ఈ దీక్షకు మద్దతుగా రేవంత్ మిత్ర మండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల జంగయ్య మద్దతు తెలుపగా రాజు మధు నాయక్ వివిధ గ్రామాలకు చెందిన నాయకులు అభిమానులు దీక్షను సందర్శించి మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు విరమించేది లేదని దీక్షకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. నిర్జన్ మండల వివిధ రాజకీయ పార్టీలో కొనసాగుతూ రేవంత్ రెడ్డి మిత్రమండలి సభ్యునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వెలుగొండ కవిత భర్త గత 30 సంవత్సరాలుగా అంటే దాదాపు 1990 సంవత్సరం నుండి వీళ్ళ తాన ఒక జీతగానిగా చలమని అవుతూ తన జీవితాంతం మొత్తం చనిపోయేంత వరకు కూడా సుధాకర్ రెడ్డి గారి దగ్గర జీతగానిగా చలామణి అవుతూ వస్తున్నారు. కానీ అతనికి రోజు ఇంత మందు ఇంత బువ తప్ప జీతం వేయకుండా మభ్య పెడుతూ కొనాకొస్తే మన గత 2-3 సంవత్సరాల క్రితం తనకున్నటువంటి 3 ఎకరాల్లో 1 ఎకరా పొలం సుధాకర్ రెడ్డి గారి భార్య పేర చేపించుకొని అంటే అతని సుధాకర్ రెడ్డి గారి భార్య పెంటయ్య గారు మాదాపల్లి పెంటయ్య గారి పేరు వేస్తూ ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళంతా ప్రోద్బలంతో కొంతమంది అండర్ గ్రౌండ్లో ఊరు గ్రామ పెద్దల అస్తంగుణంగా ఉంది. 5 పైసలు ఇవ్వకుండా కృష్ణారెడ్డికి 5 పైసలు ఇవ్వకుండా పట్ట వేసుకొని అతన్ని చంపి ఆ విషయం తెలిసినటువంటి భార్య కవిత పోయి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను అడిగితే విపరీతంగా గలీజు మాటలు తిట్టి తరిమి కొట్టినటువంటి పరిస్థితులు మాకు తెలిసినాయి. కానీ సుధాకర్ రెడ్డి గారు 2-3-4 సార్లు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామం పెద్దగా మిర్జిల్ ఉమ్మడి మండలంలో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. కానీ ఇలాంటి పని చేయడం చాలా దురదృష్టకరం. చాలా మంచి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. కానీ మరి ఒక మహిళ అని చూడకుండా వాళ్ళ భార్యకు చెప్పి ఈమె పొలం ఈమెకు చేయించారు. కానీ మరి ఈమె తాను అద్రగానంగా డబ్బులు తీసుకున్నారు. 12 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పుడు గ్రామ పెద్దలు కొంతమంది అడుగుతుంటే పోలీసు వాళ్ళకి ఇన్ని ఇచ్చినాం, పెద్దవంతులకు ఇన్ని ఇచ్చినాం, వేరే వాళ్ళకి ఇన్ని ఇచ్చినాం అని చెప్పి ఎవరు ఎంఆర్ఓకు ఈమె సుధాకర్ రెడ్డి భార్య గారు చెప్పినటువంటి లెక్క మొత్తం తీసుకున్న డబ్బులు 12 లక్షలు 70,000 అడ్వకేట్కి ఇచ్చినామని చెప్తా ఉంది. అదేవిధంగా 1 లక్ష రూపాయలు పెంటయ్యకు మాదాయపల్లి గారికి పొలం పట్ట వేసినందుకు ఆయనకు 1 లక్ష రూపాయలు అని చెప్తా ఉన్నారు. 50,000 ఎంఆర్ఓ ఆఫీస్కు మరి అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరో మరి ఆ 50,000 లెక్క కూడా గవర్నమెంట్ విచారణ చేసి ఖచ్చితంగా విచారణ చేసి ఈ 50,000 లెక్క కూడా తీయాల్సినటువంటి బాధ్యత